అమర్ రాజా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 59 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మా గ్రామంలో డిసెంబర్ 22, 2022 రోజు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి 556, 607లో మరి 381 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, రకరకాల 18 కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి, మీ అందరికీ జీవనోపాధి ఉంటుందని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలన్నీ పోయి ఓన్లీ ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ వాళ్ళకే 277 ఎకరాలు కేటాయించారు. మిగతాది కూడా అతనికే వివిధ పేర్లు మార్చి మొత్తం 381 ఎకరా అమర్ రాజా గల్లా జయదేవ్ ఫ్యామిలీ వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతుంది. ఆంధ్రలో వెలువయబడిన ఈ అమర్ రాజా ఫ్యాక్టరీని తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నడిబొడ్డున అంటే బూత్తూరు, మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ వేస్తే ఇక్కడ పొల్యూషన్, గాలి కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది, భవిష్యత్ తరాలకు పునాదులు ఉండవు. ఎదురు ఉంది అంటే చరిత్రలో పేపర్లని చదవాలి కానీ ఈ ఊర్లో ఎవరు నివసించడానికి అవకాశం ఉండదు. అలాంటి కాళిసాని విరజల్లి ఫ్యాక్టరీని ఈ ఊరు నుంచి తరిమి కొట్టి, ఈ ఊరే కాదు ఈ స్టేట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. అది ఆంధ్రాలో బాగుంటే అక్కడనే నెలకొల్పాలి కదా. మరి అలాంటి ఫ్యాక్టరీ కోసం మేము 59 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. మేము వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకు మాత్రమే సహకరిస్తున్నారు. ప్రజల జీవన విధానాలపై ప్రజల మానవ వనరులు దెబ్బతీస్తున్నా వాళ్ళు పట్టించుకునే ప్రాపణ పోతలేరు. ఈ అమర్ రాజా ఫ్యాక్టరీని ఆంధ్రకు పంపించాలి, మా ఊరు బాగుండాలి. మేము ఎలక్షన్లో కూడా పాల్గొంటాం. ఎలక్షన్లో ఎందుకు పాల్గొంటలేమంటే మా నెత్తి మీద దయాన్ని పెట్టినట్లు ఫ్యాక్టరీ తీసుకొచ్చి మా ఊరు గడ్డ మీద డౌన్లో ఉంటుంది, ఫ్యాక్టరీ గడ్డ మీద ఉంటుంది. అలాంటి ఫ్యాక్టరీని తెచ్చి మా నెత్తి మీద పెడితే వీళ్ళు ఎవ్వరు మా స్పందన ఇంటలేరు. కానీ మేము ఈ దీక్ష చేసి మా అంతా గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాం. మరి ఇప్పటికైనా ఇంకా సమయం ఉంది కనుక వాళ్ళు వచ్చి ఈ బ్యాటరీ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరిమిస్తామని చెప్తే మేము ఓట్లు వేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మరి మాకు ఎవరు కూడా కలెక్టర్ కానీ, నిలబడిన ఎంపీ ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరన్నా ఒకరు సీఎం గారు కానీ మాకు హామీ ఇచ్చినట్లయితే మేము దీంట్లో పాల్గొని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జై హింద్, జై క్లబ్.